నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తుగున్నానండి. ఇయాల ముచ్చటేందనంటే 'రాజ్ తరుణ్' అనమాట. 'రాజ్ తరుణ్' ఎట్టకేలకి ఇప్పుడు న్యూస్‌లో అయిపోయిండు. ఇగ లావణ్య అనే ఒక పిల్ల 'రాజ్ తరుణ్' మీద పోలీస్ స్టేషన్‌కి పోయి ఫిర్యాదు చేసిందంట. అయితే 11 ఏళ్లతో వరకు నాతోని సహజీవనం చేసి, ఇగ ఎట్టకేలకు ఒక హీరోయిన్‌తోని అఫైర్ పెట్టుకొని నన్ను వదిలేసిండని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నదంట. గట్లనే 'రాజ్ తరుణ్' మీదనే గాకుండా ఆ హీరోయిన్ మీద, ఆళ్ళ అన్న మీద గూడా ఈమె తీవ్ర ఆరోపణలు జేషిందంట. గైతే గాళ్ళ వల్ల ఈమెకి ప్రాణహాని ఉందని, నన్ను కాపాడండి అని గతంలా కావాలనే నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చిండని గియన్నీ జెప్పుకుంటూ వచ్చిందంట పోలీస్ స్టేషన్‌ల. గిదిట్లుంటే గిప్పుడు 'రాజ్ తరుణ్' టాలీవుడ్‌ల మస్తుగా పేరున్నోడు. ఇగ ఆయన కొత్త సినిమా గూడా గిప్పుడు రిలీజ్ గాబోతున్నది 'తిరగబడ్రా' అనే సామితోని. ఇగ గిట్లాంటి సమయాల్ల ప్రేయసి రోడ్డు మీదకొచ్చి ఈగినని బట్టబయలు చేస్తే ఎట్లుంటది చెప్పురి. ఇది చర్చనీయాంశంగా మారింది. గిది సంచలనమైన వార్త లెక్క మారిందన్నమాట. ఇగైతే ఇప్పుడు 'రాజ్ తరుణ్' ఇప్పుడు ఒకటేసారి మీడియా ముందుకొచ్చి ఇన్ని రోజులుగా మాట్లాడనోడు ఇప్పుడొచ్చి మాట్లాడిండంట. ఇగ 'రాజ్ తరుణ్' ఏమంటున్నాడంటే, గతంలో ఆ పిల్లతోని రిలేషన్‌షిప్‌లో ఉన్న మాట వాస్తవమే. కానీ ఆమెకి డ్రగ్స్ అలవాటున్నాయి. గట్లనే ఇగ ఆమె డ్రగ్స్ తీసుకొని నన్ను టార్చర్ పెట్టేదని, ఇగ ఆమె ఎంత టార్చర్ పెట్టినా గానీ, ఎప్పటికప్పుడు ఆమె నన్ను డబ్బులు కావాలని డిమాండ్ చేసినా గానీ, ఏం చేసినా గానీ, ఇగ నా ఇమేజు దెబ్బతింటదేమో అని చెప్పేసి ఆమె ఎన్ని ఏదింపులకి గురి చేసినా గానీ, నేను గిట్లా సైలెంట్‌గున్నా అని చెప్పుకుంటొచ్చిండు. గంతే కాదు ఆ పిల్ల ఒక మాట అన్నది జూడురి. ఇక దానికి కూడా నేను ఆన్సర్ చెప్తా అని చెప్పిండు. గదేందనంటే పిల్ల ఏమన్నదంటే గతంలా నన్ను పెళ్లి చేసుకుంటాడన్నాడని, ఇక గట్లనే ఇంగ నాకు ప్రామిస్ చేసిండని, ఒక మాట అన్నది కదా! గయన్నీ అబద్ధాలే అని 'రాజ్ తరుణ్' చెప్పుకొచ్చిండు ధైర్యంగా. ఇక ఆమె డ్రగ్స్ కేసులా దొరికిపోవడమే గాకుండా మస్తాన్ అనేటోడితోని రిలేషన్‌షిప్‌లో గూడా ఉన్నది. అయితే గతంలా ఆ పిల్లగాడు ఈమెను పెళ్లి చేసుకోకపోయేసరికే పోలీస్ స్టేషన్ పోయి కంప్లెయింట్ గూడా ఇచ్చింది. ఇగ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడైతే నేను చట్టపరంగా ఇయన్నీ ముందుకు తీసుకెళ్తానో గప్పుడు ఇంకా క్లారిటీగా చెప్పుకొస్తా అని 'రాజ్ తరుణ్' చెప్పిండంట మీడియా ముందు. ఇప్పుడు లీగల్‌గానే నేను యాక్షన్ తీసుకుంటా. సిద్ధంగున్నా లీగల్‌గా. ఇగ నన్ను నా కెరియర్‌ని దెబ్బతీయనికనే ఇవన్నీ అసత్యకరమైన ఆరోపణలు చేస్తున్నది. ఇగ నేను ఇవన్నీ ఎదుర్కొంటా, చట్టపరంగా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని 'రాజ్ తరుణ్' కూడా చెప్పిండంట. మీరు గిట్లా గిదంతా ఇన్న తర్వాత మీకేమనిపిస్తున్నది? ఈళ్ళిద్దరిట్లా ఎవలు కరెక్ట్ అంటారు? కామెంట్‌లల్ల కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడ గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.